ఏమైందమ్మా? సంధ్య ఇక్కడికి వచ్చిందా? వచ్చింది బాబు. వచ్చి వాడు చనిపోయిన రోజు మాత్రమే గుర్తుంద నాకు. వాడి పుట్టినరోజని జ్ఞాపకం చేసి వెళ్ళింది. ఇవిగో వాడి పుట్టినరోజుకి బట్టలు కూడా ఇచ్చి వెళ్ళింది. వాడు నా గుండెల్లో ఆరుని చిచ్చు పెట్టిపోతే బండ బారి బతుకుతున్నా సౌభాగ్యపు తల్లిని. ఒక్క పూట కనబడకపోతేనే పిలవెల్లాడిపోయింది. అసలు నిజంగా వాడు లేడని, ఇక ఎన్నటికీ రాడని తెలిస్తే, విష్ణు నీ కన్న తల్లి లాంటిదాన్ని, నా సంధ్యని కాపాడు, నా కోడల్ని కాపాడు. అమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ సంధ్య కంట్లోంచి కన్నీటి పుట్టు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నన్నమ్మమ్మా, నన్నమ్మ. విష్ణు, నువ్వు అమ్మకి తొందరపడి మాటిచ్చావేమోరా. ఆ అమ్మ ఈ రోజు పుట్టినరోజు అని వచ్చింది. రేపు లవర్స్ డే అని రావచ్చు, ఇంకో రోజు రావచ్చు. జీవితంలో చాలా రోజులున్నాయిరా. అన్ని రోజులు మేనేజ్ చేయడం చాలా కష్టం. ఆలోచించు. ఆఖరికి బస్సు పున్నాయి క్వార్టర్ రేట్లో ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది. రేయ్ బామర్ది, నేను రా, నీ బావను బస్సు పున్నాయని. నువ్వేం మాట్లాడకరా, నాకు తెలుసురా. నువ్వు నూజివీళ్ళలో మామిడి తోట కొన్నప్పుడే అది నాశనం అయిపోద్దని నాకు తెలుసురా. మీ అక్క పిచ్చిదిరా. నువ్వు బొట్లు మామిడికాయలు తెస్తావని, తిన్నన్ని తిని మిగిలిన అన్ని అందరికీ పంచి పెడదామని అనుకుంటుందిరా. అవన్నీ జరిగే పనులు కాదు. కానీ ఓ పని చేయరా, నువ్వు వచ్చేప్పుడు రాలిపోయిన మామిడిపోత కొంత పట్టుకురారా. ఉగాది పచ్చల్లో కలుపుకోవడానికి కాదురా, దాంట్లో కాస్త గన్నేరు పప్పు కలుపుకుని మీ అక్క నేను తిని చచ్చిపోవడానికి రా. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఫోన్ ఇస్తారా? చేసుకోండి, ఎంతసేపు అయినా చేసుకోండి, నాకేం పర్లేదు ఎంత ఆలస్యమైనా. కానీ ఒక్క విషయం, బామ్మర్దులతో మాత్రం బిజినెస్ చేయకండి, బాగుపడరు. వండర్ఫుల్. చెప్పండి విష్ణు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సార్, మీ కంపెనీలో ఏదైనా జాబు? ఆ విషయం అప్పుడే అడిగుంటే నీకేదైనా పోస్ట్ ఇచ్చేవాడిని కదా. జస్ట్ మినిట్. ప్రసాద్ గారు సార్, లోపలికి రండి. ఓకే సార్. ప్రసాద్ గారు, ఈయన విష్ణు, ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్. హలో. జీనియస్. వీరికి మన ఫ్యాక్టరీలో ఏదైనా ఒక సూటబుల్ పోస్ట్? సార్, టోటల్గా కంప్యూటరైజ్ చేయడం వల్ల కొత్తగా పోస్టింగ్స్ అంటూ ఏమీ లేవు సార్. ఫర్దర్ రిక్రూట్మెంట్కి ఇంకో 5-6 నెలలు పట్టొచ్చు సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం, యూ కెన్ గో. ఓకే సార్. ఏం చేద్దాం? ఎంత చిన్న ఉద్యోగమైనా చేస్తాను సార్. మిస్టర్ విష్ణు, నేను కొద్ది రోజుల్లో అమెరికా వెళ్తున్నాను. నా ఇంటి వ్యవహారాలు, నా కంపెనీ వ్యవహారాలు చూసుకోవడానికి నాకు పర్సనల్ సెక్రటరీ కావాలి. పిఏగా జాయిన్ అవుతావా? తప్పకుండా సార్. ఆల్ ది బెస్ట్. ఏరా, ఇద్దరూ కలిసి తోటంతా ఎండబెట్టారు. దానికంటే చిరంజీవి సినిమా పిచ్చి. నీకేమైంది? నువ్వైనా నీళ్లు పట్టొచ్చు కదా. అమ్మా, ఇతను విష్ణు అని. నమస్తే. తెలుసు, నా మనోడు ఫంక్షన్ రోజు డిమిక్రీ చేశాడుగా. డిమిక్రీ కాదండి, మిమిక్రీ. ఏదో లేవయ్యా, ఈ వయసులో నోరు తిరగద్దు. అమ్మా, ఇతను నా పర్సనల్ అసిస్టెంట్. ఈ రోజు నుంచి ఈ ఇంటి వ్యవహారాలన్నీ ఇతనే చూసుకుంటాడు. ఎవరి పని నాడే చేసుకోవాలన్న సంగతి నేను చెప్పాలా? చెప్పబోతే తెలీదు. అమ్మగారు కాఫీ. ఈయన మా ఇంటి కుక్ భీముడు. నమస్కారం అండి. చేయగలిగలేదు. ఇప్పుడు పెట్టండి, పట్టుకోండి. కాఫీ తీసుకోండి. ఇతని మాట అంటే ఇంట్లో అందరికీ ఆర్డరే. ఇంటి పని, వంట పని, ఒక మాటలో చెప్పాలంటే ఈ ఇంట్లో సర్వాధికారాలు అతనివే. విష్ణు, షీఈస్ మిస్సెస్ భవానీ ప్రసాద్. మీ పేరు సంధ్య. మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్. మీ ఇద్దరి ముద్దుల పంట ఈ బంగారు బాబు. ఏమంటారు పెద్దమ్మ గారు? తమాషా మనిషివే. కరెంటు పోయి టీవీ ఆఫ్ అయితే కాలక్షేపానికి పనికొస్తాడు. ఉండనే బాబు, ఉండవయ్యా. అలాగే అండి. పద, ఆఫీస్ రూమ్ చూపిస్తాను. అలాగే సార్. కమ్ విష్ణు.
లుక్ మిస్టర్, నువ్వు ఇంట్లో పని చేయడానికి వచ్చావు. ఓవర్ యాక్షన్ చేసి ముద్దుల పంట, బంగారు బాబు లాంటి అధిక ప్రసంగాలు చేయడం అంత మంచిది కాదు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. సారీ మేడం. నన్ను ఎందుకు రమ్మన్నావు? ఓ అందమైన ఆడపిల్ల నీలాంటి హ్యాండ్సమ్ అబ్బాయిని ఒంటరిగా రమ్మని పిలిచింది అంటే ఆ మాత్రం తెలీదా? ఐఎమ్ సారీ ప్రియా. అల్లరిగా మొదలైన మన పరిచయం స్నేహంగా మిగిలిపోతే బాగుంటుంది. ప్రియా, నేను ఒక మంచి స్నేహితురాలుగా చూడగలనేమో కానీ ఒక ప్రియురాలుగా ఊహించుకోలేను. ఒక విషయం సూటిగా అడుగుతాను, చెప్పు విష్ణు. నువ్వింత క్రితమే ఎవరినైనా ప్రేమిస్తే నేను నీ దారికి ఎప్పుడూ అడ్డురాను. అది లేనప్పుడు నీకు అభ్యంతరం ఏంటి? నువ్వు అందమైన అమ్మాయివే కాదు, తెలివైన పిల్లవు కూడా. ప్రస్తుతం నా జీవితం గురించి ఆలోచించే పరిస్థితిలో నేను లేను. దయచేసి నా అర్థం చేసుకో. మళ్ళీ మా ఆనందం మా ఇంటికి వచ్చింది. అమ్మగారు ఇవిగోమ్మా, నువ్వు రాగానే నీకు ఇవ్వాలనుకున్న నగలు. ఇవన్నీ అలంకరించుకుంటే మహాలక్ష్మిలా ఉంటావు. అమ్మగారు ఆ? మీరు ఒక్కరే కోడలు గారిని చూసుకుని మురిసిపోతే సరిపోదండి. మన వాళ్ళందరినీ పిలిపించి సంబరం చేసుకోవాలా? నిజమేరా, మన వాళ్ళందరినీ పిలిపించి నా కోడల్ని మనవణ్ణి పరిచయం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. మీరు ఊ అనండి, మన ఇంట్లో మళ్ళీ సీతారామ కళ్యాణం జరిపించేస్తాను. అత్తయ్య, ఆ? బాబు లేచే వేళైంది, నేను వెళ్ళి చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ. రండి సంధ్య. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏం పర్వాలేదు. ఏదైనా ఇబ్బందా? ఇబ్బంది అంటే ఒక రకంగా అవును సార్. నేను సత్య మీద ప్రేమతోనూ మీ మీద గౌరవంతోనూ ఇక్కడికి వచ్చాను. కానీ మీ అమ్మగారు నిజంగా నన్ను తన కోడలనుకుని ఊరి వాళ్ళందరికీ పరిచయం చేసేలా ఉన్నారు. ఒక రకంగా ఆవిడ కోరిక న్యాయమే అయినా అంతమందిలో నేను మీ భార్యగా పరిచయం అయితే రేపు నా జీవితం. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది సంధ్య. మీరు నా తల్లి ప్రాణం కాపాడటం కోసం ఇంత త్యాగం చేసినప్పుడు మీ భావాల్ని గౌరవించాల్సిన బాధ్యత నాకుంది. నేను కేవలం మీ అమ్మగారికి కోడలుగా నటించడానికి మాత్రమే వచ్చాను. నా నటన ఈ ఇంటికి మాత్రమే పరిమితం చేయండి. నలుగురిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను రమ్మనకండి ప్లీజ్. అమ్మకి నేను నచ్చ చెప్తాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు నా భార్యని 10 మందిలోనే పరిచయం చేయను. మీరు ధైర్యంగా ఉండండి, నా మాట నమ్మచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Message please. Hello. Contact immediately. Very urgent. Repeated 3 times. Sandhya. హలో. నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఏయ్ సత్య, ఏమనుకుంటున్నావు నువ్వు? పిచ్చిదాన్నా, నీకెన్నిసార్లు పేజరిచ్చానో తెలుసా? మొన్న నీ బర్త్డే నాడు నిన్ను కలుద్దామని ఇంటి దగ్గరికి వస్తే చెప్పా చేయకుండా చెక్కేస్తావా? అసలేంటి నీ ఉద్దేశం? నీ కంటికి నేను ఫూల్లా కనిపిస్తున్నానా? మాట్లాడవే. ఏంటి మాట్లాడేది? నువ్వు బేదిరిస్తే పరిగెత్తుకు రావడానికి ఆ తప్ప నాకు వేరే పని లేదనుకుంటావా? చూడు సత్య, దేనికైనా ఓ టైము పాడు ఉండాలి. స్నానం చేస్తున్న పేజరే, భోజనం చేస్తున్న పేజరే. వాట్ ఇస్ దిస్? ఇంకొద్ది రోజుల్లో ఎలాగో మనం కలుసుకోపోతున్నాగా, అప్పుడు మాట్లాడుకుందాం. నేను పనిలో ఉన్నాను.
దయచేసి ఇంకోసారి పేజీలు ఇవ్వద్దు. సత్య ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? ఇప్పుడు నేనేం చేశానన్నంత కోపం, పేరు చేయొద్దనేంత తప్పు నేనేం చేశాను?